బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, సహస్రారకం గురించి ఇది చాలా ముఖ్యమైనది. ఎవరికైతే సహస్రారకం విచ్చుకుంటుందో వారికి ఇంకా ఏ సాధనతో కూడా పని లేదంటారు. నిజమేనంటారా? సహస్రార చక్రం అదే ఏంటి అంటే సర్వ ఆనందమయ చక్రం అనండి, మోక్ష చక్రం అనండి, లేదా సర్వతత్వం అనండి, అంటే పూర్తిగా వ్యాపించే స్థితి. అందుకే సహస్రారము అంటే కూడా చాలామంది 1000 దళాలు అనుకుంటారు. ఇది 1000 అని కాదు అర్థం, అనేకం, ఇన్ఫినిటీ. అంటే ఏంటంటే మనం ఇన్ఫినిటీగా ఎంత బాగా, అంటే ఈ సృష్టి అంతా ఎంత బాగా వ్యాపించవచ్చు అన్నది ఈ చక్రం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇంకా సృష్టి అంతా వ్యాపించిన వాడు సాధన చెయ్యాలా చెయ్యొద్దా ఇదంతా ఇంకేమీ లేదు. అప్పుడు వాడికి ఏమనిపిస్తే అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి పని ప్రపంచానికి మేలు చేయడం. సహస్రార చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వాడి పని, వాడు పుట్టిందే ప్రపంచానికి మేలు చేయడానికి. ఎందుకు అంటే సహస్రార చక్రం ఓపెన్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ శివశక్తి యొక్క తత్వాన్ని పూర్తిగా నింపుకోవడం. ఎప్పుడైతే శివశక్తి యొక్క తత్వం మన లోపల నింపుతుందో ఇంకా అనవసరమైన విషయాలతో మనకేమి సంబంధ బాంధవ్యాలు ఉండకుండా పూర్తిగా శివశక్తితోనే ఎప్పుడు కలిసి ఉంటాము. ఎందువల్ల అక్కడ ఉన్న నాడులు కూడా మీరు చూస్తే ఇడా, పింగళ, సుషుమ్న. ఈ ఇడా, పింగళ నాడులను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకున్నామో సుషుమ్న గుండా కుండలిని శక్తి పూర్తిగా పైకొచ్చి అక్కడ అమృత బాండంతో కలిసి ఆ అమృత బాండం ఈ కుండలిని కలిసి ఉన్న స్థితే శరీరం అంతా వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే అయితే బాడీ చాలా చల్లగా అయిపోవడం లేదా చాలా వేడిగా అయిపోవడం ఇదే సాధన అని అనుకుంటాం. ఆ సహస్రారాకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది నిజమైన సాధన చేసిన వాడికి ఎప్పుడు బాడీ గోరువెచ్చగా ఉంటుంది. అంటే వేడిగాను ఉండదు, చల్లగాను ఉండదు. గోరువెచ్చగా ఉండడం అంటే ఏమిటి అంటే అసలు ఇంకేమీ ఇంబ్యాలెన్స్లు ఉండవు. వాడు చేసిన ఏ పనికైనా సరే ప్రపంచానికి మేలయ్యి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆ పుట్టుకే ఒక పరమార్థం కాబట్టి ఏ పని చేసినా అంటే ఇది చిన్న విషయాలు వీళ్ళకి అంటే చూడండి, ఇప్పుడు మీ ఒక పని ఎవరో చేస్తా అన్నారు, ఇది నువ్వు చేయకు అని చెప్పి ఇంకోళ్ళకి అప్పచెప్పారు. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పచెప్పగానే వీళ్ళకి ఏమైపోతుంది, వెంటనే చూడు నేను చేస్తున్న పని లాగేసుకుని వాళ్ళకి ఇచ్చారు, నేనంటే ఇష్టంలే వాళ్ళని, ఇవన్నీ మొదలవుతాయి. కానీ నిజం ఏమిటి అంటే ఆ పని నువ్వు ఇంక చెయ్యక్కర్లే. అంటే నీకు ఇంకో బెస్ట్ ఏదో ఉంది, అది ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఇవన్నీ తిట్టుకోవడం వల్ల. అంటే వాళ్ళకి ఇచ్చారు అంటే అది వాళ్ళకి అవసరం, ఆ ఎనర్జీ. నీకేది అవసరమో అది నువ్వు కనుక తీసుకున్నావు అంటే ఎప్పుడైతే ఏమవుతుంది అని అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ప్రపంచం కోసమే బతుకుతారు. కాబట్టి ప్రపంచానికి ఏ పని చేసినా సరే అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళ స్వార్థం లేకుండా ప్రపంచానికి శాంతి సౌభాగ్యాలు కురిపించే పని చేస్తారు. అక్కడ ఏంటంటే సర్వానందమయ చక్రస్వామినైనా ఆ లలిత పరమేశ్వరిని మనం కొలుస్తాం. ఇప్పుడైతే ఆ లలితాదేవి అంటే చాలామంది గురువుని కూడా అక్కడ కొలుస్తారు. ఈ లలిత అమ్మవారిని ఎప్పుడైతే మనం అక్కడ కొలుస్తున్నామో ప్రతి క్షణం ఆనందం. ఇదే మోక్షానికి మార్గం. ఇక్కడ ఏంటి అంటే మనం తరించడం ఒకటి. అందుకే వీళ్ళు ఏమని పిలుస్తారంటే ఈ తపస్సు చేసిన వాళ్ళని తరుణి అని పిలుస్తారు. తరుణి అంటే ఏంటంటే తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. తరుణి అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే కుండలిని శక్తి వెళ్ళి అమృత బాండంతో కలుస్తుందో తరుణి అన్న పదానికి అర్థం చాలామంది స్త్రీ అని అనుకుంటారు. ఇక్కడ తరుణి అంటే స్త్రీ అని కాదు, తను తరిస్తూ ఇంకోళ్ళని తరింపచేసే వాళ్ళని తరుణి అంటారు. ఆ తరిస్తూ తరింప చేయడం అన్నది సహస్రార చక్రం వల్ల వస్తుంది. అమ్మ, ఈ సహస్రారకం అనేది ఏ స్థాయిలో వికసిస్తుంది? ఇది ఒక్కొక్కటి ఆజ్ఞాచక్రం లో మనం ఏంటి అంటే పూర్తిగా మన బుద్ధిని మార్చుకుని ఆ విధి అంటే ఏంటంటే మనం అహం బ్రహ్మాస్మి అన్నదానికి ఆ తత్వంలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు సహస్రార చక్రంలో అంటే ఏంటంటే మనం పూర్తిగా ప్రిపేర్ చేసి ఈ దేహం సర్వతత్వం అంటే ఏంటి, అసలు దేహం మీద మనకి ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు. దేహం, కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు ఇక అవన్నీ అయిపోయిన స్థితిలో మాత్రమే ఈ సహస్రార అన్నది ముందుకు తీసుకెళ్తుంది. ఈ సహస్రారక సంబంధించి శివశక్తి అని అన్నారు కదా, ఎవరిని ఆరాధన చేయాలి?
శివాశక్తి కలిసి ఉన్న స్వరూపమే లలిత. ఎందుకంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఆ రెండు కలిసి ఉన్న స్వరూపం లలిత కాబట్టి లలితను అక్కడ ఆరాధిస్తాం. అందుకే సర్వానందమయ చక్రస్వామిని పరాపరాతి రహస్య యోగిని అని అమ్మని పిలుస్తాం. ఆ పరాపరాతి రహస్య యోగినైన లలితా పరమేశ్వరిని అక్కడ కొలుస్తాం. సో లలితా పరావట్టారిక అంటే శ్రీచక్రంలో కూడా మధ్యలో ఉన్న అమ్మవారు బిందు స్థానం అని అంటూ ఉంటారు. సో ఆ అమ్మవారికి సంబంధించి మనం సాధన చేస్తే ఈ సహస్రారకం విచ్చుకుంటుంది. ఇప్పుడు ఒక చక్రం యాక్టివేట్ అయింది, ఎనర్జీ వచ్చింది, అది ఎంతకాలం ఉంటుంది? ఇది ఎలా అంటే అమ్మ 24 గంటలు మీకు బతికున్నంతకాలం సాధన అన్నది మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే మన చుట్టూ బోల్డన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. దానికి తోడు ఏంటి అంటే అన్నీ మనం హాయిగా తింటున్నాం. అంటే రుచులు, షడ్రుచులు నోట్లోకి వెళుతున్నాయి. ఈ రుచులు పడుక్కుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాము అన్నప్పుడు సాధన కూడా ఎందుకు చేయాలి అంటే వీటిల్లో ఏదైనా సరే మనలో ఒక ఆకర్షణకి లోనయ్యే స్థితిని కల్పించవచ్చు. ఇందులో భయపడేటట్టు చేయొచ్చు, జల్సీ పడేటట్టు చేయొచ్చు, లేదా స్వార్థంగా ఉండేటట్టు చేయొచ్చు. అంటే ఏదైనా ఇందులో మనం తిన్న దాంట్లో కానీ, వాసన చూసిన దాంట్లో కానీ, చూసిన దాంట్లో కానీ, చేసిన దాంట్లో కానీ, మాట్లాడిన దాంట్లో కానీ, వెళ్ళ దాంట్లో ఎందులోనో ఒక దాంట్లో మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎంత వస్తే ఎప్పుడు ఆపేయచ్చు అని ఉండదు. ఎంత వచ్చినా సరే ఏం చేస్తూ ఉండాలి అంటే చేస్తూనే ఉండాలి. ఎందువల్ల చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు ఈరోజు అన్నం తిన్నాను కదా, లంచ్ చేశాను అనుకోండి సపోజు, మరి డిన్నర్ చెయ్యాలా వద్దా అని అనుకుంటున్నానా? చేస్తాం కదా టైంకి. అలాగే సాధన కూడా ఇది వస్తే ఇంత ఆపేయచ్చు అని ఉండదు. ఎందువల్ల ఉండదు అంటే ఒకే ఎగ్జాంపుల్, మన నాన్న ఉన్నారనుకో, నాన్నగారు ఏం చేశారంటే బాగా సంపాదించి ఒక బ్యాంకులో మనకి అమౌంట్ ఇంతనేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నేను ఏ పని చేయకుండా తినాలని చెప్పి తినడం మొదలుపెట్టాను అనుకోండి, ఆ వేసింది ఎంతైనా కూడా ఎన్ని రోజులు వస్తుంది? కొన్ని రోజులలో కరిగిపోతుంది. అంటే నేను ఏం చేయాలి, అది ఉంచి నా పని కూడా నేను చెయ్యాలి. అంటే అది నిలబడాలి అంటే ఇక్కడ కూడా అంతే. ఏంటి అంటే మనకి శక్తి వచ్చింది రైటే, వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం, ఊరుకుంటామా? ఇప్పుడు ఏదో ఒకటి శక్తి వచ్చింది ఎవరికో మనం వాడుకోక్కర్లేదు. పక్క వాళ్ళు ఎవరో వచ్చి అమ్మ నాకు ఇది బాగోలేదు అన్నారు, అయ్యో ఫోన్లే ఈ పని చేస్తే బాగుంటుంది కదా చేద్దామని మొదలుపెట్టగానే వాళ్ళ పని అయిందని వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ వాళ్ళ పని ఎలా అవుతుంది? ఆ దేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన ఎనర్జీని అక్కడ వాడితేనే కదా అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీని ఎవరు రీబిల్డ్ చేసుకోవాలి? వాళ్ళే. ఎవరు ఇచ్చారో వాళ్ళు చేసుకోవాలి కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఈరోజు చేసేసాను, ఇక్కడితో అయిపోయింది, నాకు ఇది వచ్చేసింది కాబట్టి ఇంక నేను చెయ్యక్కర్లేదు అన్న రోజు ఎందుకు ఉండదంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అయితే కరిగిపోతుందో ఈ ఎనర్జీ కూడా మీరు చేస్తూ పోతే కరిగిపోతుంది. కాబట్టి మీరు రోజు సాధన చేస్తేనే ఆ బ్యాలెన్స్ అన్నది మళ్ళీ మిగులుతుంది, మన లోపల ఉంటుంది. కాబట్టి ఇంత అయితే సాధన ఆపేయచ్చు అని అసలు ఎక్కడా లేదు. సాధన అంటేనే ఎప్పుడూ నిరంతరం చేయాల్సింది. అందుకే దీన్ని రహోయాగము అని పిలుస్తారు. రహోయాగం అంటే ఏంటంటే నిరంతరం చేయాల్సిన యాగం. ఆ నిరంతరం యాగం ఎక్కడ జరగాలి అంటే కుండలిని అంటే అగ్ని. ఆ అగ్ని ఎప్పుడైతే రేజ్ అయ్యి ఈ అమృతంతో కలుస్తుందో దాన్ని రహోయాగం. అందుకే అది 24 గంటలు జరుగుతుంది నిరంతరం. అంటే ఆ 24 గంటలు మనం బతికున్నంతకాలం ఆ యాగం జరగాలి అంటే మాత్రం తప్పకుండా మనం ఎప్పుడూ ఏం చేస్తూ ఉండాలి అంటే సాధన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చేయాల్సిన దాన్నే సాధన అంటారు. చాలా అద్భుతంగా తెలియజేశారు. అయితే అమ్మ, ఈ షట్చక్రాలు బాగా మనం యాక్టివేట్ చేసుకున్నాం. ఈ కుండలిని శక్తి జాగృతి మూలాధారం నుంచి మొదలవుతుంది సహస్రారకం వరకు. ఇది మనకు పరిపూర్ణంగా లభించాలని అంటే ఎలాంటి సాధన చేయాలి? ఇదే ఒక్కొక్క చక్రం పైన సాధన చేసుకోవచ్చు. లేదా మమ్మల్ని అడిగారనుకో శ్రీ విద్యా ఉపాసనలో అవుతుందండి అని చెప్తాం. అలా అందరు గురువులు కనిపెట్టిన మార్గాలు గొప్పవే. అంటే ప్రతి శాస్త్రము గొప్పదే. కాబట్టి మీకు ఏ శాస్త్రం నప్పితే, అంటే నాకు ఇందులో ఇంకా ఎక్కడికి నడవాలనిపించకుండా ఇక్కడే ఆగిపోవాలనిపించింది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మాకు లలితమ్మ నచ్చింది,
అలాగే ఇంకొకళ్ళు ఎవరో నచ్చచ్చు. ఆ గురువు ఏ సాధన చెప్పాడో ఆ సాధన మాత్రం ఖచ్చితంగా, అంటే మనం ఏ గురువుని ఫాలో అవుతున్నామో ఆ గురువు చెప్పిన సాధనని ఖచ్చితంగా వారు చెప్పినట్టు, మళ్ళీ మన సొంత తెలివితేటలు ఏం వాడకుండా వాళ్ళు చెప్పినట్టు కనుక మనం చేయగలిగితే తప్పకుండా ఈ కుండలిని అన్నది అన్ని చక్రాల్లోకి వెళ్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే అమ్మ, ఈ షట్చక్రాలకు సంబంధించి అన్ని చక్రాలకు సంబంధించి ప్రతిరోజు సాధించాలా, లేకపోతే ఏదైనా ఒక చక్రం మనకి ఏదైతే లోపం ఉందో, మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ చక్రానికి సంబంధించి సాధన చేయాలా? అసలు ఈ చక్రం లోపం ఉంది అని మనకి ఎలా తెలిసింది? ఫస్ట్ కదా, అంటే మళ్ళీ పూర్తిగా లోపం ఉన్నట్టే లెక్క. ఎందువల్ల అంటే ఇక్కడ ఇదే నాకు బాగోలేదు అంటే మిగతా అన్నీ బాగున్నాయని మనం డిక్లేర్ చేసుకున్నట్టే లెక్క. అదే ఫస్ట్ బాగోలేకపోవడానికి చిహ్నం. అందువల్ల ఏంటి అంటే ఇందులో అన్నీ ఇంటర్ కనెక్షన్. అంటే ఇది బాగోలేదంటే అది బాగుంది, అది బాగోలేదంటే ఇది బాగుంది అని ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చాలామందికి అనాహత చక్రం చాలా బాగుంటుంది, మణిపూర్ చక్రం బాగోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది, అంటే భయం పడ్డం. కానీ ఏదైనా కూడా ఈ చక్రం బాగుండి ఈ చక్రం బాగోకపోయినా, ఈ చక్రం బాగుండి ఈ చక్రం బాగోకపోయినా రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని చక్రాల సాధన చేస్తేనే మొత్తం అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. ఇది ఒక్కటే చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ మిగతావన్నీ ఏమవుతాయి, నిద్రలేస్తాయి వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే దీన్ని పడుకోబెట్టి లోపు నువ్వు వాటిని వదిలేసావు కదా, అందుకని అవన్నీ ఏమవుతున్నాయి అంటే నిద్రలేస్తున్నాయి. ఎప్పుడైతే నిద్రలేస్తున్నాయో ఏమవుతుంది అంటే దీనికంటే కొంచెం ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. అందుకని సాధన ఎప్పుడు అన్ని చక్రాలకి చేసుకోవడం మొదలు. అయినా కూడా మీ ఒకటి నిజం ఏమిటి అంటే మీరు సాధన చేస్తూ పోతే అది ఏదైనా సరే, ఇక్కడ ఏంటంటే మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరూ అధిష్టాన దేవతలని చెప్పినా కూడా మీరు ఏదో ఒక సాధనని ఖచ్చితంగా చేస్తే మొత్తం అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. కానీ ఏదో ఒకటైనా మన లైఫ్లో ఖచ్చితంగా చేయాలి. అన్నీ చేసేస్తాననుకుంటే అవదు. ఎందుకు అంటే ఒకేసారి అన్నీ తినలేం కాబట్టి ఒకటే ఏది తినగలమో అది తినడం మొదలు పెడితే దానివల్ల కూడా అవుతాయి. కాకపోతే గురువు ఏ మార్గం చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి సాధనలో. For more videos like this, subscribe Big TV channel.